హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను మీకు గోంగూర చికెన్ చూపించబోతున్నాను. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలానే దీనికోసం అయితే నేను చికెన్ కేజీ తీసుకున్నాను. అండ్ దీనికి మనం బాగా వాష్ చేసేసుకున్నాను. అండ్ అలానే కారం, పసుపు, ఉప్పు వేసేసుకున్నాను. అండ్ అలానే కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను. అండ్ వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకొని ఇది మనం 1 అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీనివల్ల చాలా స్పైసీగా అండ్ అలానే చాలా స్మూత్గా ఉంటుంది చికెన్ అన్నది. అండ్ అలానే దీనికోసం నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ అలానే వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. అండ్ అలానే గోంగూర అనేది బాగా కడుక్కొని ఇవి ఇలా తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక చోకర్ తీసుకున్నాను. ఇది పీజియన్ చోకర్. చాలా ఈజీగా మనకి ఆనియన్స్ అవి కట్ అయిపోతుంది. సో మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా నార్మల్గా కొంచెం లావు ముక్కలు అవి కట్ చేసుకొని ఇది ఇందులో పెట్టుకొని ఇలా లాగితే చాలు. కొంతసేపు చూడండి ఎంత సన్నంగా చిన్నగా వచ్చేసింది. అండ్ ఆమ్లెట్స్కి అయితే ఇంకా ఎక్కువసేపు మనం అది చేసామనుకోండి ఇంకా చిన్న చిన్న పీసెస్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది మన వర్క్ అన్నది. అండ్ అలానే ఇక్కడ మన జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికి ఒక రోల్ తీసుకున్నాను చిన్నది. అండ్ అందులో నేను జింజర్ గార్లిక్ అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకొని బాగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా దంచుకోవడం వల్ల మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ 2 టమాటాస్ తీసుకున్నాను. ఇవి కూడా నేను చోకర్లో వేసుకొని బాగా స్మాష్ చేపించేసాను. ఇప్పుడు నేను కళాయి పెట్టుకున్నాను. అండ్ కళాయి కొంచెం వేడయ్యాక ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ ఆవాల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. అండ్ అలానే కొంచెం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. యాలకులు, మిరియాలు అండ్ అలానే చెక్క ఇలాంటివన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగించుకోవాలి. అండ్ తర్వాత నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఇక్కడ కొంచెం సేపు వేగించుకోవాలి. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగించుకోవాలి. అండ్ బాగా వేగిపోయింది. అండ్ ఇక్కడ నేను టమాటాస్ వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టమాటాస్ కూడా మనం బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాస్ అన్నవి చాలా తొందరగా మగ్గుతాయి. మూత పెట్టేసుకుంటున్నాను టమాటాస్ బాగా ఉడకడానికి. అండ్ ఇక్కడ టమాటాస్ బాగా ఉడికిపోయింది. అండ్ బాగా కలుపుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో చికెన్ వేసేసుకుంటున్నాను. అండ్ చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ మూత పెట్టుకుంటున్నాను. దానివల్ల కొంచెం వాటర్ అన్నది చికెన్లో వాటర్ అంతా దిగుతుంది. అండ్ వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని నేను ఇక్కడ గోంగూర అనేది వేసేసుకుంటున్నాను ఇందులో. అండ్ గోంగూర వేసేసుకొని కొంచెం సాల్ట్ అండ్ అలానే పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. అండ్ కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను. దానివల్ల మనకి గోంగూర అనేది బాగా మగ్గిపోతుంది. అండ్ చూడండి ఇక్కడ పేస్ట్ లాగా అయిపోయింది. అండ్ దీనిని ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే మనకి బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. లేదంటే మనకి పప్పు గుత్తుతోనే బాగా స్మాష్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పప్పు గుత్తుతోనే బాగా స్మాష్ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ నేను చూడండి చికెన్ బాగా మనకి వాటర్ అంతా దిగిపోయింది. బాగా ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ గోంగూర అన్నది ఇందులో వేసేసుకుంటున్నాను. గోంగూర వేసుకొని బాగా మనం కలిపేసుకోవాలి. గోంగూర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి చికెన్ మొత్తానికి మనకి గోంగూర అనేది బాగా పట్టాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను ఫ్రై అయిపోయాక. అండ్ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాస్తో. వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను. అండ్ కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. చూడండి మూత పెట్టి తీసేసాక ఇలా ఉంది చికెన్ అన్నది బాగా మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను.
నెక్స్ట్ కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను. కొత్తిమీర అనేది మీరు చిన్నగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మనకి కొంచెం తుంచేసి వేసేసుకోవచ్చు. అండ్ బాగా కలిపేసుకోవాలి. అండ్ కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఆఫ్ చేసేయడమే గ్యాస్ అనేది. ఇక్కడ మన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.